మనతో పాటైతే బేబీతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి రాజేష్ గారైతే ఉన్నారు. ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీని' కూడా అంతకు మించి ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. అలాగే సినిమా కూడా చాలా సూపర్‌గా ఉంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరి దానిపైన సార్ ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. ఫుల్ హ్యాపీయా? యాహ్! సక్సెస్, మళ్ళీ ఇంకో సక్సెస్ వచ్చింది. యాహ్! హ్యాట్రిక్ సక్సెస్. సూపర్ హ్యాపీ అండి. సూపర్ హ్యాపీ. పెద్ద బ్లాక్ బస్టర్. ఓకే. సార్, 'చెన్నై లవ్ స్టోరీ' కథ రాసుకునేటప్పుడు బేబీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది కూడా అందులోనే అమ్మాయిని కొంచెం నెగెటివ్‌గా చూపిచ్చారు. ఇందులో ఏంటంటే అమ్మాయిని కంప్లీట్‌గా పాజిటివ్‌గా చూపించడం జరిగింది. అలాగే హీరోని కూడా పాజిటివ్‌గా చూపించడం జరిగింది. అంటే కథ రాసుకునేటప్పుడు ఇలా ఏమైనా ఫిక్స్ అవుతారా సార్? ఈ ఈ ఈసారి ఇలానే తీయాలి, ఈసారి ఇలానే ఉండాలి అని? లేదండి. అంటే టీన్స్‌లో ఉన్న కన్‌ఫ్యూజన్ బేబీ. ఇది వాళ్ళిద్దరు ఈ సినిమాలో టీన్స్ ఏం కాదు. మెచ్యూర్డ్ అడల్ట్స్. వాళ్ళ మధ్య పాత్రలు ఇలానే ఉంటాయి. బేబీలో అంతే నేనేదో అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని, ఇక్కడ గుడ్ చేయాలని అలా ఏం రాయలేదు. ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా బిహేవ్ చేస్తే ఆ కథకి ఏది బిహేవ్ చేయాలో అది చేశారు. ఇది అంతే. అంతే. పని కట్టుకొని ఏం చేయలేదు. ఓకే. సార్, మీ మీ బాండింగ్ కానియండి, మీది ఎస్‌కేఎన్ గారిది బాండింగ్ ఎప్పటినుంచి జర్నీ చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. ప్లస్ మీరు ఏ సినిమా తీసినా కూడా ఖచ్చితంగా మీరు, ధీరజ్ గారు, ఎస్‌కేఎన్ గారు ఖచ్చితంగా మూవీలో ఉంటున్నారు. కొలాబరేషన్‌గా ముందుకెళ్తున్నారు గదా! అంటే ఫర్దర్‌గా కూడా ఎన్ని ఇయర్స్ అయినా ఈ బాండ్ ఇలానే కంటిన్యూ అవుతుందా సార్? తెలీదు. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఓన్లీ క్రియేటివ్ విషయంలో స్ట్రెస్ ఉంటది కానీ, ఇంకా బిజినెస్ కానీ, పబ్లిసిటీ కానీ, ఇంకా ఎవ్రీథింగ్ మిగతా అంతా ఎస్‌కేఎన్ ధీరజే డీల్ చేస్తాడు. సో, వెరీ హ్యాపీ. ఓకే. అంటే ఒక మూవీ సక్సెస్ అవుతుందంటే ఖచ్చితంగా నెగెటివ్ పీపుల్ గూడా ఉంటారు. దాన్ని బ్యాక్‌కి తీసుకెళ్ళాలి, హిట్ అవ్వకుండా చేయాలి అని. అలాంటిది మీ మూవీకి గూడా జరిగిందని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూస్తున్నాం సార్ మేము గూడా సోషల్ మీడియాలో. సో, అలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? హ్యాండిల్ నేను అంటే ఇండివిడ్యువల్‌గా చేయనండి. ఇండస్ట్రీ తరపున పోరాడతాను. ఎందుకంటే ఇది నా ఒక్కడి సమస్య కాదు. మొత్తం ప్రొడ్యూసర్స్ సంవత్సరాలు మేము కష్టపడి ఆహ్, సినిమాలు తీస్తుంటే అంటే బాగలేదు అని చెప్పే స్వేచ్ఛ అందరికీ ఉంది. పని కట్టుకొని టార్గెట్ చేయకూడదు. ఆ టార్గెట్ చేస్తున్న వాళ్ళపైన ఫైట్ అయితే చేస్తాను షూర్‌గా. సార్, ఈ మూవీకి తెలుగు హీరోయినే కావాలి, తెలుగు అమ్మాయి కావాలి అని మీరు పట్టుబట్టి గౌరీప్రియన్ గారిని పెట్టడం జరిగింది. మరి గౌరీప్రియ గారు ఆ క్యారెక్టర్‌కి ఎంత న్యాయం చేశారు? స్క్రీన్ మీద చూసిన తర్వాత మీకెలా అనిపించింది సార్ తన క్యారెక్టరైజేషన్? చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. అంటే గౌరీని చూసి నేను మురిసిపోతుంటా. ఈ సినిమా గురించి అమ్మాయి ఎంత కష్టపడిందంటే అసలు చాలా సినిమాలు ఒక మలయాళంలో లీడ్‌గా తనకి పెద్ద ఫిల్మ్ వస్తే వదిలేసుకుంది తను ఈ సినిమా గురించి. యాహ్! నాకు చాలా సంతోషం. గౌరీని ఎవరైనా పొగుడుతుంటే అట్లాగా హార్ట్ అంతా ఇట్లా హ్యాపీ ఫీలింగ్ అనమాట యాక్చువల్లీ. సార్, అదే ఈరోజు స్టేజ్ పైన గౌరీ గారు వాళ్ళ మదర్‌ని తెచ్చుకొని ఏడవడం కూడా జరిగింది. అంటే ఎవరికైనా సక్సెస్ వచ్చినప్పుడు మన పేరెంట్స్ ఉంటే పక్కన ఆ ధైర్యం వేరే ఉంటుంది కదా! సో, తన ఎమోషనల్ స్టోరీ మీకు ముందే తెలుసా సార్? ఏమన్నా బూస్టప్ ఇచ్చారా మరి? తెలుసండి. అంటే నేను 2 పర్సనల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అవ్వను. బట్ గౌరీకి లోటు విపరీతంగా ఉంటుంది. ఏదైనా మంచి ఇప్పుడు నాకు గౌరీ మాట్లాడితే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఈవెన్ ఐ లాస్ట్ మై ఫాదర్. మా నాన్న నేను నేషనల్ అవార్డ్ గెలుచుకున్న, ఫిల్మ్‌ఫేర్ గెలుచుకున్న, 100,00,00,000 సినిమా కొట్టిన ఏది మా నాన్న లేడు చూడటానికి. సో, పిల్ల మాట్లాడితే నాకు అదే గుర్తొచ్చింది నాకు కూడా. సో, తనకి కానీ ఒక ఒక బంగారం లాంటి ఫాదర్ ఉన్నారు తనకి. ఎంత బాగా చూసుకుంటారంటే వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కంటే బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటారు అసలు. గౌరీ ఆ రకంగా లక్కీ అలాంటి ఫాదర్ ఉండటం అనేది. యాహ్! కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాస్ వితౌట్ హిస్ సపోర్ట్ ఈ సినిమా మేము రిలీజ్ చేసే ఉండేవాళ్ళం కాదు. అంత సపోర్ట్ చేశారు మాకు ఆయన. చాలా రకాలుగా మిస్టేక్స్ చేసాం మేము ప్రొడక్షన్ విషయంలో, వర్కింగ్ డేస్ విషయంలో, బడ్జెట్స్ విషయంలో. స్టిల్ ఆయన పెద్ద మనసు చేసుకొని మాకు ఫుల్ సపోర్ట్ చేశారండి. ఓకే. అంటే ఒక హీరో ఎవరైనా కూడా ఆల్రెడీ ఒక ఫామ్‌లో ఉన్న హీరో క్లైమాక్స్‌లో అయినా ఎక్కడైనా తనే హీరోగా ఉండాలని ఫీల్ అవుతుంటారు. తనకి ఒక ఐడెంటిటీ ఉండాలని చూస్తుంటారు సార్. కానీ కిరణ్ అబ్బవరం గారు లాస్ట్‌లో ఫస్ట్ వాళ్ళకి అప్పచెప్పి ఎళ్ళిపోవడం జరిగింది. అంటే అది ఎలా తీసుకున్నారు కిరణ్ అబ్బవరం గారు? ఒప్పించారా? లేకపోతే తనే నార్మల్‌గానే ఒప్పుకోవడం జరిగిందా సార్? అలాంటి క్లైమాక్స్ ఉంది అని చెప్పిన తర్వాత గూడా? తను ఇంక బిలీవ్ చేసేసారండి. అంటే బేబీ ఉంది కదా మాకు. బేబీ కూడా కొద్దిగా యాంటీ క్లైమాక్సే ఉంటుంది కాబట్టి తను నమ్మారు.
వీళ్ళు అది యాంటీ క్లైమాక్స్ అయినా కూడా బాగా డీల్ చేస్తారు వీళ్ళు అని నమ్మారు. అంతే, అసలు ఏ క్వశ్చన్ ఆయన అడగలేదండి. అసలు మమ్మల్ని స్క్రిప్ట్ మార్చమనో, ఈ సీన్ మార్చండి అనో, నా ఇమేజ్ పోతున్నాను ఏ రోజు అడగలేదు. వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ సార్. మంచి మంచి సక్సెస్ రావాలి. ఇంకా మంచి మంచి మూవీస్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.